హలో అండ్ వెల్కమ్. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై శుభం అనే సినిమా May 9th మన ముందుకు రాబోతుందన్నమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట. ఇది సమంత గారి హోమ్ బ్యానర్ ఇది. సో మొదటి సినిమా రాబోతుంది మన ముందుకు 9th. సో మరి ఈ సినిమాకి సంబంధించిన టీం నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హాయ్. సో ట్రైలర్ టీజర్స్ చూసాను, చాలా ఫార్వర్డ్ చేసి కొట్టాను అనమాట. మీ అందరి ఫేస్ చూడలేక చాలా భయం వేసింది నిజంగానే. అంటే ఇలా కాదు, ఆ మేక్ ఓవర్ లో భయపెట్టడం అనేది. శుభం అని టైటిల్ వేశారు, చచ్చినా చూడాల్సిందే అంటారు. అక్కడేమో హారరు, ఈ అమ్మాయిలేమో ఇంత అందంగా ఇక్కడున్నారు, అక్కడేమో భయపెడుతున్నారు. ఏంటండి చచ్చినా చూడాల్సిందే అని అనుకుంటున్నాను. మామూలుగా శుభం అనే టైటిల్ ఎప్పుడు వస్తుంది? అంత సుఖాంతం అయితే ఉంటుంది. ఒక హ్యాపీనెస్, ఒక జాయ్ఫుల్ గా ఎండ్ అయినప్పుడు సినిమా శుభం అనే టైటిల్ వస్తుంది. మా సినిమా స్టార్ట్ అవడం నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాయ్ఫుల్. కానీ మీకెక్కడ అలా అనిపించినట్లేదు? అంటే యాక్టర్స్ కి సినిమాలో ఫుల్ టార్చర్ పెట్టినట్టున్నారు అమ్మాయిలు. డెఫినెట్ గా చాలా ముగ్గురు దయ్యాల్లాగా. కాదు, నాకు మిమ్మల్ని చూడగానే ఈవిడికి ఏంటి ఇంతలా భయపడుతుంది, ఆ మేక్ ఓవర్ లో చూసేసి కళ్ళు పెద్దవి చేసేసి అందరూ ఏంటండి అబ్బాయిలు పాపం ఏదో ప్లాన్ వేశారు, పెళ్లి చేసుకుని ఏదో సుఖంగా ఉందామని అనుకుంటే. అంటే మరి ఇంకా మరి స్టోరీ ఎలా ఉంటే మేమేం చేయాలి, మీరు నమ్మరు. మరి మేకప్ వేసే టైంలో కూడా మేము కూడా అడుగుతున్నాం, అంటే ఇంత వేయాలా, ఇంత ఇలానే ఉండాలా, కొంచెం తక్కువ చేస్తారా అని చెప్పి. బట్ పుడింగ్ ఎవ్రీథింగ్ సైడ్ ఇంకా ఇట్ ఈస్ వాట్ ద స్క్రిప్ట్ డిమాండెడ్. ఎస్ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది కాన్సెప్ట్. కానీ మీకు దీంట్లో సుఖంగా శుభం అనేది ఎక్కడుంది అసలు? సమంత గారి దగ్గరికి వెళ్ళారు లాస్ట్ లో సొల్యూషన్ కోసం, తను ఏదో మొత్తం పోతారు అన్నట్టుగా చెప్పారు. మరి శుభం ఎక్కడ దీనికి? అది థియేటర్స్ లో చూడాలి మీరు. ఇంత కేయాటిక్ ఉంది, మరి మీరు అందరం చూసి భయపడ్డా అంటున్నారు. మరి మీరు చూసిన స్క్రీన్ చూస్తే అంత భయపడితే వాళ్ళతో కాపురం చేసి వాళ్ళు ఇంకెంత భయపడి ఉంటారు. అదే కదా, అదంతా మీరు థియేటర్ లో చూడాలి. ఇంతకీ వీళ్ళందరూ ఏంటంటే ఆల్ఫా మేల్లా లేకపోతే మీరే ఆల్ఫా ఉమెన్లు అయ్యారా ఏంటి సినిమాలో? వాళ్ళే ఆల్ఫా మేల్స్ ఉన్నారు, వాళ్ళు నార్మల్ మేల్స్ గా మేము మారుస్తాం. నాకు ఇక్కడ బట్టి ఏదో కొంచెం కథ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో అంటే అది ఎలా మార్చామనేది సినిమా చూడాలి. ఇలా భయపెట్టించి మార్చారేమో అని అనుకుంటున్నా నేను. ఊరంతా కలిపి ఏదో ఒక సీరియల్ ప్లాన్ చేసి ఆడవాళ్ళందరూ కలిసి ఈ అబ్బాయిల్ని ఎలాగైనా ఆల్ఫా మేల్ నుంచి నార్మల్ గా ఉండండి అన్నట్టుగా మార్చినట్టు అనిపిస్తుంది. అంటే భయం వల్ల ఎవరైనా మారతారా? భయపెడితే మారరుగా. మరీ ఈ రేంజ్ భయపడితే ఎవడన్నా అవుతుందండి. రాత్రింబోళ్ళు శోభనం కోసమని పక్కన కూర్చుంటే అమ్మాయి ఏంటి సీరియల్స్ చూస్తా కూర్చుంటే శ్రావణి పక్క నుంచి టెన్షన్ పడుతుంది, స్టోరీ మొత్తం చెప్పేకండి. అదే బట్ అదే వితౌట్ రివీలింగ్ ఎనీథింగ్, భయం దెయ్యాలై భయం పెట్టి అందుకే మారారు అనేది అయితే కాదు. మీలో ఎంతైతే క్యూరియాసిటీ ఉందో అలా మొత్తం సినిమా చూసిన తర్వాత యూ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వసంత్ గారు ట్రైడ్ టు సే అండ్ వాట్ వీ ట్రైడ్ టు డూ. రైటర్ వసంత్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్. నిజంగా చాలా లేయర్స్ కూడా ఉంటాయి సినిమాలో. ఒక్క ఏదో హారర్ కామెడీ అదొకటే కాకుండా ఓవర్ ఆర్చింగ్ రెండు ఓకేనా? ఓకే. ఓవరాల్ మెసేజ్ అంటే పెద్ద మెసేజ్ ఉంటుందా దీంట్లో? అలా ఏం లేదు. బేసిక్ గా హారర్ కామెడీ అనేది అంటే మనం ఇప్పుడు సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒక నేమ్ లో ఫిట్ ఇన్ చేయలేం కాబట్టి హారర్ కామెడీ అని పెట్టుకున్నాం. మెయిన్లీ ఉంటాయి, కానీ అందులో ఇంకా చాలా హోల్సమ్ ఫీల్ ఉండే సీన్స్ ఉంటాయి, మంచి లవ్ సీన్స్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ అది ఉంది ఫిల్మ్. కాకపోతే మనం అందరం హారర్ కామెడీ, లవ్ రొమాన్స్ అన్ని పెట్టలేం కాబట్టి అంటే మాకు చూపించింది కాస్తే కాబట్టి అమ్మాయిలు బెదిరించడం, మీరు ఏదో టీ కోసం కాఫీ కోసం ఎలా అడగాలని చెప్పి మీరు ప్లాన్ వేయడం, ఇంత వైలెంట్ గా ఏంటంటే అసలు కాఫీ తీసుకున్నారు లాస్ట్ కి వాళ్ళు పెట్టించారా లేకపోతే మీరే వెళ్ళి లేదు జీవితకాలం మేమే మీకు మర్యాదలు ఏమేం కావాలో మీరు చెప్పండి మేము చేస్తాం అన్నట్టు అయ్యారా? That would be nice for a change. సో ట్రైలర్ టీజర్స్ చూసిన తర్వాత ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, ఇంతకీ ఆ సీరియల్ ఏంటో చెప్పండి అయ్యా అని మా ఎక్స్ప్రెషన్. అసలు ఏం సీరియల్ వీళ్ళందరూ చూసారు, ఆ ఊరు వాళ్ళంతా ఏం చూసారు, ఈ అమ్మాయిలు ఏం సీరియల్ చూసారు, ఏం మారిపోయారు అలాగా? ఏ సీరియల్ చెప్పచ్చేమో. ఏ సీరియల్ చూసారో అనడం కంటే ఆ సీరియల్ సాంగ్ మా వాళ్ళకి చాలా ఇష్టం. ఒకసారి మీకు పాడు వినిపిస్తారు వాళ్ళు. సరే ఏంటి సార్, ఇక్కడ కూడా ఏమన్నా మళ్ళీ బయటకి ఏమన్నా వస్తాయా? లేవు రావుగా. ఏం రావు, స్పాయిలర్స్ లేకుండా ఒక క్యాచీ సాంగ్ వీళ్ళు ఇప్పుడు వదులుతారన్నమాట. సో దీన్ని బట్టి ఆ సీరియల్ ఏంటో మాకు అర్థమైపోతుంది అయితే మీరు పాడిన తర్వాత. ఆ సీరియల్ ఎంత బాగుంటుందని మీరు చెప్తుంటే నాకు ఏం నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్లు, ఆ గెటప్లు, మేకవర్లు చూసిన తర్వాత సరే పాడండి. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం,
ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం అనురాగాల నిలమే ఈ జన్మ జన్మల బంధం. ఓకే, మా సీరియల్ పేరు కూడా అదే. సరే, మా సీరియల్ పేరు కూడా అదే, జన్మ జన్మల బంధం. బ్యూటిఫుల్ పాట. ఇందులో మీకు ఎక్కడ భయం వేస్తుందండి అసలు? వేయట్లేదు సార్, ఆ జన్మ జన్మల బంధం దయ్యానికి మీకెయ్యాలి, మాకు కాదు. పెళ్లి చేసుకున్న మీకు అమ్మాయిల్ని ఆ జన్మల బంధం ఎవరితో మీకు? అది మేము ఎక్కువ రివీల్ చేయకూడదు. కాకపోతే ట్రైలర్లో చూపించినట్టే వీళ్ళు సీరియల్స్ చూస్తుంటారు, మేము ఏదో చూద్దాం అనుకుంటాం. టీవీ అన్నాక చాలా ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో జరిగే విషయాలని ప్రస్తుతానికైతే నేను ఇది మాత్రం రివీల్ చేయగలుగుతాను. ఓకే, కానీ యూర్ అప్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫన్ రైడ్. సో ఈ దీంట్లో ఉన్న మీ ముగ్గురికి కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి సినిమాలో, అంతేనా? చుక్కలు చూపించాలి హస్బెండ్లు కానీ ఫిక్స్ అయ్యారు. మాస్టర్ ప్లాన్ వేసారండి ముందే? అంటే నాకు చరణ్ ని కలిసిన వెంటనే అనుకున్నా, కలిసిన వెంటనే మంచి కథ కూడా ఇచ్చారు నాకు. అసలు ఐ కాంట్ వెయిట్. సెట్ మీద సీన్స్ అవన్నీ, ఆ కొట్టే సీన్స్ అన్ని చేయడం నాకు చాలా బాగా అనిపించింది. చరణ్ నీకు కూడా అర్థమైంది. నాకు పర్సనల్ గ్రడ్జ్ అంటే నేను ఫీల్ అయ్యా కొట్టించుకునే. ఓకే, కాదు మీరు మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు దాని తర్వాత మాట్లాడారు కదా ప్రెస్ వాళ్ళతో. సో జంధ్యాల గారి టైంలో అప్పుడున్న సినిమాల్లోంటి కామెడీ లాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారా అని చెప్పి మీరు చెప్పారు. అంటే నేను జస్ట్ ఇంక్లైన్ లైక్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ పాత సినిమా కామెడీ. అంటే ఇట్స్ బిన్ అ వైల్ కదండి, మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి కామెడీ చూసి. యా, అండ్ ఇప్పుడు మనం ఎలా ఉంటాం, వీ హ్యావ్ సంబడి డూయింగ్ కామెడీ, లేకపోతే బేసిక్లీ ఓన్లీ ద గాయ్, ఇలాంటి వాటిలలో we are where the boy and the girl iddaru kalisi, there's so much fun generating, very old school, nice values plus horror. The horror is the mana Gen Z part of it. Okay, but their love stories, their scenes are the part horror of it. Gen Z part అంటండి. అంటే ఇమాజిన్, అంటే బాగా చెత్త కొట్టడం, మీరు ఏమో మంచాలు ఎత్తేయడం, ఇవన్నీ. సో వెన్ యూ సీ యువర్ సెల్ఫ్, అంటే ఈ మేక్ ఓవర్స్ లో రెడీ అయిపోయిన తర్వాత మీకే భయం వేసిందా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి? యా, మేము శాలిని అయితే అసలు మేమిద్దరం చూసుకొని ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు, మళ్ళీ దయ్యం మాట్లాడుకోవడం అంట, నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఇలానే సో ఫీలింగ్ చాలా జరిగేవి. ఓకే, సో ఎట్లా అండి, అంటే మీరందరూ ఆన్ బోర్డ్ ఎట్లా అయ్యారు? ఫస్ట్ ఆడిషన్ కానీ అదంతా ఎట్లా నడిచింది, ఏంటి యువర్ ఎక్స్పీరియన్స్? నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఐ థింక్ శ్రియా అండ్ హర్షిత ఆర్ ఆన్ బోర్డ్. యాక్చువల్గా నాకు నేను 3 years బ్యాక్ ఆర్ సంథింగ్ సినిమా చూసాను ఫస్ట్. ప్రవీణ్ కి టెక్స్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, బ్రో ఐ లవ్ యువర్ ఫిల్మ్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అని. కానీ ప్రవీణ్ ఆ మెసేజ్ చూసుకోలేదు. యాక్సిడెంటల్ గా 2-3 years తర్వాత ఇట్లా సమంత గారి ప్రొడక్షన్ ఒక ఆడిషన్ వెళ్ళి చూస్తే ప్రవీణ్ ఉన్నాడు అక్కడ. సో ఫస్ట్ థింగ్ నాకు ఓకే, మనం ఎవరితో అయితే ఒకప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నాం వాళ్ళ దగ్గరకు వచ్చాం, వసంత్ గారు, ప్రవీణ్ గారు. సో ద కాంబినేషన్ ఇస్ బ్యూటిఫుల్ అనమాట, వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ హ్యూమర్ కానీ. సో ఐ లవ్, అట్లా వి గాట్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద షూట్. సో మీకు నాకు తెలిసి మీ కళ్ళు చూసి వెంటనే అమ్మాయి కరెక్ట్ గెటప్ కి అని చెప్పి తీసేసుకున్నట్టున్నారు, భయపెట్టించడంలో. ఎలాగా మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అవునా? మీరు నమ్మరు, నా ఆడిషన్ ప్రవీణ్ సార్ దట్స్ వాట్ హి లైక్డ్. ఆయన నీ కళ్ళు ఏదో డిఫరెంట్ గా ఉన్నాయి వాట్ హీ సెడ్. నువ్వు ఒకసారి వచ్చి బెదిరించమ్మా కెమెరా ముందు కన్నారా? అంటే ఆడిషన్ అవన్నీ చేసాము. ఇంకా నాకు కూడా యాజ్ చరణ్ లానే నాకు కూడా సినిమా బండి చాలా ఇష్టం. సో ప్రవీణ్ సార్ తో చేయాలని ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో కాస్టింగ్ కాల్ చూసాను నేను, ఐ సా కాస్టింగ్ కాల్ ప్రవీణ్ సార్ అని ఉండే. సో ఐ వాంటెడ్ ఇట్. ఇంకా లక్కీలీ వాళ్ళకి కూడా నేను నచ్చి అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ అండ్ యా లైక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ ఫర్ ద బెస్ట్ అండి, అంతే. ఇంకా సో మీకు ఎట్లా ఆడిషన్ అంతే? లైక్ నాకు ప్రవీణ్ గారు ముందు కొంచెం ఐడియా ఉన్నారనమాట, తెలుసు. అంటే యాజ్ అ పర్సనల్ ఇంటరాక్షన్స్ కూడా కొన్ని జరిగాయి. అండ్ సినిమా బండి ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. సో ఇలా చేస్తున్నారు ఒక హారర్ ఫిల్మ్ కామెడీ అనగానే నేను ఐ ఆస్క్డ్ సార్ ఆడిషన్ ఇవ్వచ్చా అని. బట్ నా ఆడిషన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆడిషన్స్ ఆఫ్ మై లైఫ్. అలా ఇచ్చాను ఎందుకంటే దెయ్యం కదా. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చెయ్యాలి, ఎందుకంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. బిహేవ్ చేశారు అక్కడికి వెళ్ళి, అది ఎలా చేయాలి అంటే మామూలు ఆడిషన్, రెగ్యులర్ ఆడిషన్ అంటే వేరు కదా, దెయ్యంలో చేయాలి కదా. సో అది నాకు తెలియలేదు అసలు. అండ్ ఆల్సో దెయ్యం అంటే టిపికల్ దెయ్యం అని అనుకోలేము, ఎందుకంటే మీకు సినిమా చూస్తే అందరూ ఐస్తోనే ఎక్కువ ఒక చిన్న ట్విస్ట్ ఇప్పుడు రివీల్ చేయలేము ఏం దెయ్యం ఏంటి అని. సో
అది ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా యాక్ట్ చేయాలి అనేది నాకు చాలా అసలు అర్థం కాలేదు. అయినప్పటికీ హీ వాస్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ ది ఆపర్చునిటీ. అండ్ మ్యామ్ డెఫినెట్లీ బట్ ఐఎమ్ సినిమాలో అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. అందరికి దెయ్యాలనేది కన్విన్సింగ్ గా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నిజమే, ఎస్పెషల్లీ దెయ్యాల్లాగా. హారర్ అసలు చూసలేని దెయ్యాల్లో ఉన్నారండి అందరూ. నిజంగానే వీళ్ళకి ఏదో పోనిందా, వీళ్ళు ఇంత చుక్కలు చూపెడుతున్నారా అన్నట్టుగా అనిపించింది. సో మీరు ఎట్లా ఆన్ బోర్డ్, మీ ఆడిషన్? సో మీరే అప్రోచ్ అయ్యారు ప్రవీణ్ గారిని అంటే ఆడిషన్ త్రూ మన పోర్ట్ఫోలియో అవన్నీ పంపిస్తాం కదా, సో దాన్ని రమ్మని చెప్పారు ఆడిషన్ కి. ఆడిషన్ ఇచ్చాను. మీరు ఎట్లా బిహేవ్ చేశారు చెప్పండి, ఆడిషన్ లో ఏం జరిగింది అసలు? I'll say రివీల్ చేయకూడదు, ఆడిషన్ కూడా రివీల్ చేయరు అసలు మీరు ఎవరు. బట్ I will say it's one of the most fun auditions. Like I had such a fun time because so different కదా. Like Shalini చెప్పినట్టు నార్మల్ ఆడిషన్ లాగా లేదన్నమాట. So it was like voice ni modulate చేసి face distort చేసి all of that. I had so much fun. It was such a fun audition. ఆడిషన్ అంటే టఫ్ ఏమో కదా ఆడిషన్స్. ఆడిషన్ పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇంటూ ఇంతకు ముందు దయ్యం సినిమాలు ఎలా ఉన్నాయి, మనం ఆ టిపికల్ దయ్యం లాగా కాకుండా డిఫరెంట్ గా ఎలా చేయొచ్చు, వాయిస్ గా చాలా కష్టపడ్డారు. మ్యాసివ్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ 3 girls. యా అమేజింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ నన్ను పొగడాలి మీరు, అందుకే చాలా బాగా సెట్ లో మీరే ప్రాంక్స్ గానీ వీటితో ఏమైనా జరిగిందా? ఫన్ అండ్ ఆల్. సచ్ అ ఫన్ టీమ్ అండి అందరు కూడా. ఆల్ ఆఫ్ ఎస్పెషల్లీ లైక్ ఆబ్వియస్లీ కాస్ట్ తో ఎక్కువ గవిరెడ్డి గారు కానీ అండ్ హర్షిత్ అండ్ ఆల్ విత్ ద 4 of us. సో 6 of us అన్నమాట మొత్తం. వీ హ్యాడ్ సచ్ అ ఫన్ టైమ్. అందరం లైక్ క్యారవాన్ కి వచ్చి we would all like chill, talk about different things and డే అంతా పాప మేకప్ లోనే ఉండేవాళ్ళు. సో దే యూస్ టు హ్యావ్ కాఫీ, ఫుడ్, దట్ ఓన్లీ. సో నాకు ఎప్పుడు అనిపించేది మాకంటే అలవాటైంది, వాట్ ఇఫ్ వీళ్ళు క్యారవాన్ లో ఉన్నప్పుడు ఏ సెట్ బాయ్ ఎవరో పిలుద్దాం లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది. నిజంగా ఆర్యన్ గారు ఎన్నో సార్లు లేదండి డే అంతా ఆ మేకప్ లోనే ఉండేవాళ్ళు. ఓకే కదా, ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ కూడా ఉంటది కదా మిమ్మల్ని మీరు అట్లా చూసుకుని నైట్ వెళ్ళి ఇంటికి పడుకున్నప్పుడు అట్లా ఏదైనా కొంచెం ఫియర్ ఉంటదా? స్టార్టింగ్ ఫస్ట్ స్కెడ్యూల్ యాక్చువల్లీ మేము హారర్ తో స్టార్ట్ చేసాం. ఓకే, అప్పుడు కొంచెం నాకు కూడా అబ్బో ఏంటి శ్రీ అన్నట్టు ఏంటి ఇట్లున్నావు అని అనుకునేవాళ్ళం. తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే, సమంత గారికి కూడా డెఫినెట్లీ ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. తను యాక్ట్రెస్ గా ఎన్ని సినిమాలు చేసినా, ప్రొడక్షన్ లో మొదటి సినిమా కాబట్టి మీ టీం కూడా తనకి లైఫ్ టైమ్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా డెఫినెట్ గా మీ గుర్తుండిపోతుంది తనకి. మీరు సో తనతో వర్కింగ్ కానీ ఎలా ఉండింది సెట్స్ లో? ఇంతకు ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ తో మీరు అందరూ వర్క్ చేశారు. అమేజింగ్. అంటే మాకు ట్రైలర్ లో ఎండ్ లో సీన్ ఉన్నది. ఆ సీన్ వెన్ వీఆర్ షూటింగ్ వీ గాట్ టు వర్క్ విత్ సమంత మ్యామ్, టు యాక్ట్ విత్ సమంత మ్యామ్. సో ఆవిడ ఎంత డెడికేటెడ్ ఉన్నారు, ప్రతి సీన్ ని ఆవిడ ఎట్లా దీన్ని ఎలా చేయొచ్చు, ఇలా ఎలా చేయొచ్చు. లాడ్ ఆఫ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఈజీగా పొజిషన్కి ఎవరు వెళ్ళరు కదా. ఇంకొకటి మీరు అన్నట్టే ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి సమంత గారి ఆవిడ ఫిల్మ్ చాయిసెస్ ఎలా ఉంటాయి, ఆవిడ అన్ని బికాస్ ఆఫ్ అవర్ చాయిసెస్ షీ బికేమ్ ఎ సూపర్ స్టార్. అలాంటి ఆవిడ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 100% జనాలంతా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా కాబట్టి. వర్క్షాప్స్ అప్పుడు కూడా we did workshops with so ma'am తో వర్క్షాప్స్ చేసేటప్పుడు కూడా she said particularly like అందరూ సినిమా కోసం పనిచేసినప్పుడు ఆ సీన్ పండాలి, ఈ సినిమా ఈ క్యారెక్టర్స్ పండాలి, లైక్ ఆ ఇది ఉంటుంది. బట్ మ్యామ్స్ ఫోకస్ వాజ్ యాక్టర్స్ నుంచి ఎంత పిండొచ్చు వీళ్ళ దగ్గర నుంచి. షీ వాజ్ లైక్ ఐ వాంట్ దెమ్ ఐ వాంట్ గెట్ ద మోస్ట్ అండ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ అనేసి ఎక్స్ట్రా షీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. తర్వాత సత్ కూడా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళ? రోజు వచ్చేవాళ్ళు. సో ఒక పాయింట్ లో మేమే అరే ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు మ్యామ్, అసలు ఎంత ప్యాషనెట్ గా అనిపించింది. బ్యూటిఫుల్. అంటే ఇట్ షోస్ దట్ ఇఫ్ షీ డస్ ఎనీథింగ్ she'll approach it only with passion and love. 100% she's into it. There is no other way అన్నమాట. అంటే ఆవిడ ఒకటి చేస్తున్నారు అంటే అందులో తను ఉంటేనే, అంత నమ్మితేనే చేస్తారు. లేదంటే ఏదో ఒక బిజినెస్ అన్నట్టు అసలు అప్రోచ్ ఉండదు తనది. బికాజ్ ఇఫ్ యూ సీ తన మిగతా మిగతా వెంచర్స్ అండ్ అవి కూడా she does it with passion, anything. Yeah.
అండ్ మనకి కూడా అంటే మీరు మిగతా అన్ని సినిమాలు చేసినప్పుడు ఉన్న దానికి కంటే కూడా ఇది మీకు కూడా డెఫినెట్గా ఒక సూపర్ స్టార్ రెగ్యులర్గా మిమ్మల్ని వచ్చి కలవడం, మీకు ఇన్పుట్స్ ఇవ్వడం అనేది చెప్పడం అనేది చాలా హైని మీకు కూడా వస్తుంది కదా. సమంతతో మేము రోజు కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం అనేది ఒకటి ఉంటుంది కదా, వర్క్ చేస్తున్నాం. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమంతా. అందరు బెస్ట్ ఫ్రెండ్స్. 10 days బ్యాక్ మాకు కాల్ చేసి ఈవినింగ్ టైం ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పేటోళ్ళు తెలుసా? మేము సమంత గారి ఇంట్లో డిన్నర్ చేస్తున్నాం, ఓన్లీ కాల్ చేస్తాం. అంత బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, నిన్న సామ్ బర్త్డే కదా, సో ఏంటి మీరు టీం అంతా వెళ్ళారా, కలిసారా? లేదు యాక్చువల్ గా, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇంట్లో భోజనాలన్నారు. అదే మేము డబ్బింగ్ చెప్తున్నాం, జాతిరత్నాల టైప్ లో ఉందండి మాకు. డబ్బింగ్ చెప్తున్నాం కదా. బెస్ట్ ఫ్రెండ్ తను చూసిన వెంటనే మేము అనేసుకున్నాం మా బెస్ట్ ఫ్రెండ్ అని. సో తనకి ఇంకా టైం పట్టేలా ఉంది మరి. ఓకే, మీకు ప్రతి సినిమా నుంచి మనకు ఒక మెమరీ ఎప్పుడు ఉంటుంది లైఫ్ టైం. మీకు సపోజ్ ఇప్పుడు శుభం సినిమా గురించి మాట్లాడండి, ఫ్యూచర్ లో కూడా వన్ మెమరీ ఎప్పుడు మీతో పాటు ఉంటుంది శుభం. అలా ఏంటి ఈ సినిమా గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా మొదట గుర్తొచ్చే మెమరీ ఏంటి? ఈ సినిమా మీకు ఏమి ఇచ్చింది? ఇది నేను నాకు కాకుండా మా కలెక్టివ్ గా మాకు హర్షిత్ కి, గవిరెడ్డికి అండ్ ఆల్సో ప్రవీణ్ కి, వసంత్ గారికి అందరికి కలిపి చెప్పగలుగుతా. వీ నెవర్ డిడ్ ఎ హారర్ ఫిల్మ్. దిస్ ఇస్ ద ఫస్ట్ హారర్ ప్రాజెక్ట్. ఓకే, ఆల్సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి కూడా హారర్ సీన్స్ తీసాం మేము. అండ్ దే కేమ్ అవుట్ వెరీ వెల్. సో మా ఎవరికి అది ఎలా తీస్తారు ఏంటి ఎక్స్పీరియన్స్ లేదు. వి డైరెక్ట్లీ వెంట్ ఆన్ సెట్. సో ఐ థింక్ అన్ని ఫస్ట్ టైమ్స్ కలిసి కూడా ఒక మంచి ప్రోడక్ట్ అంత క్రేజీగా బయటికి రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ మెమరబుల్ థింగ్. మీకేంటి ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఏంటి ఈ సినిమా అంటే? అంటే నాకు దిస్ మూవీ వాజ్ సో డిఫరెంట్ అండి, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. నేను దీని ముందు కూడా అన్ని సినిమాలు ఏం చేయలేదు, బట్ నేను కంపేర్ చేసేదానికి కూడా దిస్ వన్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ అదంతా సమ్అప్ చేయాలంటే నాకు ప్రవీణ్ సార్ నాకు ఆడిషన్ అయ్యి నేను సెలెక్ట్ అయ్యే రోజు నాకు పిలిచి తను ఒక మాట చెప్పారు నాతోటి. హీ టోల్డ్ మీ, శ్రియా ఈ మూవీని ఒక గ్రాడ్ ఫిల్మ్ లా ట్రీట్ చేయి, దెన్ అ మూవీ. దీనికి వర్క్ షాప్స్ ఉంటాయి, దీనికి నువ్వు రావాలి, లుక్ టెస్ట్ ఉంటాయి. యూ హ్యావ్ టు బి ఎవ్రీ సింగిల్ డే ఆఫ్టర్ యూ గెట్ సెలెక్టెడ్. ఎవ్రీ డే నువ్వు శ్రీవల్లి క్యారెక్టర్ని యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. సో ఫ్రమ్ day 1 till today మా క్యారెక్టర్స్ని మాకు వదిలేశారు ఆయన సమ్వేర్. హీ రోట్ ఇట్ బట్ వీ వర్ రైటింగ్ ఇట్ టుగెదర్. వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు దే సజెస్టెడ్ వీ బ్రింగ్ అ సార్ట్ ఆఫ్ లైక్ మా సొంత న్యూయాన్సెస్, మా సొంత యునో థింగ్స్ వీ డూ. సో ఇట్ వాస్ సచ్ అ లైక్ వీ ఆల్ వర్క్డ్ ఆన్ ఇట్ టుగెదర్. దట్ వాస్ వెరీ మెమరబుల్ ఫర్ మీ. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు నా కోసం ఒక క్యారెక్టర్ రాస్తే నేను చేస్తున్నాను. ఇట్ వాస్ సంథింగ్ లైక్ వీ వర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్ టుగెదర్. అసలు శ్రీవల్లి ఎందుకు ఇలా చేస్తుంది, ఇలా ఎందుకు పెడుతుంది, ఇలా ఎందుకు చేయదు, ప్రతి సింగిల్ లైన్ డైలాగ్స్ మేము డిస్కస్ చేసినవే. సో దట్స్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. ఓకే, టు యూ ఏంటి ఒక మెమరీ ఈ సినిమా మీకు ఎప్పటికీ ఉండేది అని అంటే ఏమి ఇచ్చింది ఈ మూవీ? ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? This is my first. డెఫినెట్లీ స్పెషల్. అది Yeah. నాకు టైం ఇస్తారా? శాలిని అడిగాను. యా, ఫస్ట్ క్వశ్చన్ ఆలోచించుకుంటా. నాకైతే దెయ్యం లాగా, ఐ మీన్ టు సీ మై సెల్ఫ్ లైక్ దట్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. అవును, అవుట్ ఆఫ్ బాడీ. ఎందుకంటే ఎవరో దెయ్యం వచ్చి పూనింది అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి యాక్టింగ్ అనేది వాజ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఫర్ మీ. సో దయ్యంలా చేయడం అనేది నాకు ఇట్స్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దయ్యం వచ్చిందంటేనే ఎక్స్ట్రా ఎనర్జీని పెట్టుకోవాలి మీరు ఆ షాట్ లో. అండ్ ఒక యాక్టర్ గా ఒక సంతృప్తి, అంటే ఇలాంటి ఒక రోల్ చేయడం అనేది అంటే న్యూ ఎక్స్పీరియన్స్ కదా. ఒక దెయ్యంలా చేయడం అనేది నాకు మళ్ళీ వస్తుందో లేదో నా లైఫ్ లో నాకు తెలియదు. సో ఇంకా చేయాల్సిందే దెయ్యం. So like you said, this is my debut. And I think most memorable was ఇంత ఆలోచించానన్నారు, ఇంత ఆలోచిస్తున్నారు అంటే ఇది ఓకే. సో 2000s బ్యాక్డ్రాప్ లో తీసిన సినిమా. సో ఐ థింక్ క్యారెక్టర్ లో యునో స్టడీ చేసేటప్పుడు అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ ద మోస్ట్ మెమరబుల్ వాజ్ హౌ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అదేంటి అయ్యో కొన్ని థింగ్స్, కొన్ని యాక్షన్స్ ఏవైతే చేసామో, లైక్
మా అత్తలు మా పెద్దమ్మలు ఎట్లా చేశారు ఏంటి అనేసి ఆలోచించి చేసాం కదా. అండ్ ఆ వైబ్ వచ్చేసింది, ఆ 2000s వైబ్ ఏదైతే ఉందో లైక్ ఆ వైబ్ వచ్చింది అనమాట. సో దాట్ డే ఐ రిమెంబర్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్, కొన్ని షార్ట్స్ చూసాక I was like, oh my gosh, like this is happening. Yeah, we're living a lifestyle and this is actually happening. And I think like Shreya said, such a collaborative process actually. Praveen Gani, Vasant Gani, just everyone that was on board, so collaborative. And etlante mana cinema chaala baagundali, manam andaram kalisi oka cinema tayaru chestunnam. And his whole focus was that it was never like, you know, do this, do that, do this, do that. అంటే చెప్పేవాళ్ళు కాదా, అంటే పర్టికులర్లీ ఇట్లా కావాలి అట్లా అని ఏమి ఉండేదా? అంటే obviously we had some sort of brief scene గురించి obviously మేము workshops అవన్నీ చేసాము, ఒక ఐడియా ఉంటుంది. But at the end of the day, between action and cut, ఏదైనా ర్యాండమ్ గా చేసినా కూడా, యునో ఇంప్రవైజ్ చేసినా కూడా they were so accepting of it. Okay. And so very very collaborative. So ఎందుకంటే ఎస్పెషల్లీ కొలాబరేషన్ ఇలాంటి ప్రాజెక్ట్స్ కి మస్ట్, బికాస్ 6 different క్యారెక్టర్స్, లేకపోతే ఎగ్జాక్ట్లీ ఇదంతా మనము కొరియోగ్రాఫ్ చేయలేం కదా. ద కెమిస్ట్రీ బిట్వీన్ ది యాక్టర్స్ వర్క్ అవ్వాలి. సో వాళ్ళు ఆ స్పేస్ ఇచ్చారు మాకు, ఇదే చేయండి అనే ఎన్వైరన్మెంట్ కాదు. We were just having that collaborative fun between all the actors and writer, director. అంటే సీన్ చెప్పేసి ఇంకా మీకు మీరు నచ్చినట్టుగా యాక్ట్ చేసే విధంగానే ఉండేదా మీకు అంతా? యాక్చువల్లీ మా ముగ్గురు మేము పొజెస్ అయ్యాం కదా, ఆయన ప్రతి సీన్ ముందు పొజెస్ అవుతారు ఇట్లా. చేసి చూపిస్తారు ఇట్లా. అక్కడ రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మీకు, ఇట్లా ఈ మాత్రం కావాలి, ఇది సీన్, ఇప్పుడు ఇది చేసి చూపి సార్, ఇలా చేయొచ్చేమో అంటే చేసి చూపి, ఏదన్నా నువ్వు ఫస్ట్ చేయి. సో ఫస్ట్ నాకు చేసి చూపిస్తే దెన్ వీళ్ళు అనలైజ్, ఓ ఇది ఎలా ఉంది, ఇది బాగుందా అది బాగుందా అని. సో యూస్ టు లైక్ వెరీ నైస్. మీ అందరి టీంలో సమంతకి నచ్చిన దయ్యం ఎవరు? సమంతకి ఎవరు నచ్చారు? తెలీదు, అడగలేదు. మేమే ఇందాక చెప్పినట్టు మనమే ఫ్రెండ్స్, నేనే అన్నట్టు. ఓకే. సో మీకు ఎట్లా అనిపించింది హర్షిత్ వీళ్ళందరితో, మిగతా వాళ్ళతో కూడా వర్క్ చేయడం? వాళ్ళందరితో తను కూడా చాలా టాలెంటెడ్ అసలు. హర్షిత్ గానీ గవిరెడ్డి, 3 of us are in different zones. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ డెలివరీ. సో ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ వీళ్ళతో వర్క్ చేయడం కానీ, అంటే ఆల్మోస్ట్ మేమంతా ఒక సెట్ లో కూడా ఇట్స్ మోర్ లైక్ ఏదో ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళినట్టు, సమంత గారు మమ్మల్ని అందరినీ వెళ్ళి చిల్లారండి అన్నట్టు. వి ఎంజాయ్డ్ అ లాట్. కానీ ఎలాంటి సెట్ సార్? హారర్ అమ్మాయిల్ని అదే అంటున్నాను కదా, మొత్తం దయ్యాల మేకప్ వేసుకొని మేము చిల్ అవుతున్నాం అక్కడ కూర్చొని. ఇది ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ అమేజింగ్, చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఇప్పుడు గవిరెడ్డి కూడా, తను కూడా ఒక సినిమాని తీశారు, స్టోరీ తనకి కూడా రాయడం అలవాటు, ఇవన్నీ ఉన్నాయి. సో తనేమైనా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఇట్లా ఉండాలి ఇట్లా అదేం చెప్పేవాడు లేదా, లేదా తన పార్ట్ మాత్రమే తను యాక్ట్ చేశాడు? తనకి కూడా ఫస్ట్ సినిమా అనుకుంటా యాక్టింగ్ వైజ్. అంటే బేసిక్ గా ఆల్ ఆఫ్ us are like when we are doing a scene together, we used to talk. నీది వర్క్ అవుతుంది, ఓకే నీది ఇంకొంచెం నువ్వు బెటర్ గా చేయొచ్చు. దట్స్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ ప్రాసెస్. మేము చాలా హెల్ప్ చేసుకునే వాళ్ళం అనమాట ఒకరికొకరికి. అండ్ ఇట్ యూస్ టు అది కనిపించేది చూస్తే. అండ్ ఆల్సో ప్రవీణ్ ఇస్ సమ్వన్, అంటే హీ వాంట్ యూ టు బ్రింగ్ సంథింగ్ అవుట్. తను ఒకటి చెప్తాడు, ఓకే ఇది కావాలి. ఇప్పుడు వసంత్ గారు రాసిన క్యారెక్టర్ ఇది ఉంది, నువ్వు దీన్ని ఇంకా స్పెషల్ గా ఏమైనా చేయగలుగుతావు, బెటర్ గా ఏమైనా చేయగలుగుతావు. ఐ థింక్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్. ఓకే. సమంత గారి క్యారెక్టర్ ఈ సినిమాలో క్యామియోనేనా, అంటే మాతగా కనిపించారు మాకు. తన లుక్ అండ్ అటైర్ కూడా చాలా బాగా అనిపించింది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు గోస్ట్ రోల్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో మనం రాజు గారి గది వాటిలో చూసాం తనని. బట్ ఇప్పుడు మీ అందరికి సొల్యూషన్ ఇచ్చేలా కనిపించారు. బట్ మాకు ట్రైలర్ లో అదేం కనిపించలేదు. కానీ సో క్యామియోనా ఏంటి మేము చెప్పాము, మీరు చూడాలి. కాకపోతే ఐ కెన్ టెల్ యూ, సమంత గారి లాగైతే కనిపించరు సినిమాలో. యూ విల్ సీ మాతో ఓన్లీ, అయితే నేను చెప్పగలుగుతాను. మీ అందరికి కూడా మాత అనే సినిమా ద్వారా అంతేనా? 100%. అంతేగా, కొత్త వాళ్ళందరికీ ఫస్ట్ సినిమా ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మనకి చాలా ఎక్కువగా పెద్దగా కనిపిస్తారు. నువ్వు డైరెక్ట్ ఫస్ట్ సినిమానే మొత్తం సమంత గారి ప్రొడక్షన్ లో చేస్తావు. కమాన్, అసలు మామూలు విషయం నిజంగానే. అసలు చెప్పుకోవడానికి కూడా ఏంటి మీ ముందు బట్ తమాషా సమంత గారితో వచ్చేసాను నేను అని చెప్పాలి. సో ఏ షాట్ ఎక్కువ టైం పట్టింది, అంటే ఈ గోస్ట్ మేక్ ఓవర్ లోకి వచ్చిన తర్వాత ఎక్కువ టైం కానీ ఎనర్జీని తీసుకున్న సీన్ మీకు ఏదైనా ఉందా పర్టికులర్లీ టు షేర్? ఫస్ట్ నైట్ సీన్.
first night scene, first day of shoot. Samantha ma'am was there. First time, I wouldn't get to the details of it. నేను చెప్పబోయా తెలుసా, but putting it aside, that was really hard. First day కదా, so కొంచెం and like I had to get into it, and ma'am was also watching. And there was so much like మొత్తం set and so that was that. అంటే shooting usually 1-2 days తర్వాత you get into the momentum of it, ఇంకా it gets కొంచెం అలవాటు అయిపోతుంది కదా. So first day was hard, but it was also like that day నాకు అసలు సమంత మ్యామ్ వచ్చి చేసి చూపించేవారు. సో I got to like experience that. So హర్షిత్ ఏందండి పాపం కొత్తగా పెళ్లి చేసుకుని శోభనం అనుకుంటే మీరేమో సీరియల్ చూసుకుంటా ఇది ఒకసారి అష్ అన్నారు కదా, అది ఒకసారి అనండి. అన్నారు కదా ఒకసారి. ఇప్పుడు చాలా నార్మల్ గా వచ్చింది. లేదు మళ్ళీ టేక్ తీసుకోండి. ఒక కెమెరా ప్లీజ్, దిస్ కెమెరా లుక్ That's so bad. It's so bad. ఇందాకే బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా రాదులేండి, ఇంకా వదిలేసేది. సో ఇంకా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు దీనికి, వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లింటన్ మ్యూజిక్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా మీకు ఏదో మధ్యలో ఇన్సర్ట్ చేసినట్టుగా సాంగ్స్ కూడా ఉన్నాయి సినిమాలో. అంటే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్లు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుని, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు పాపం, అందరూ ఎక్స్టర్స్. కాదు హారర్ కామెడీ కదా, సో సాంగ్స్ ఉన్నాయి. మీరు పాడిన సాంగ్ ఏదైనా ఉందేమో. ఇట్స్ నాట్ లైక్ ఒక పాట వచ్చింది మధ్యలో కట్ టు పార్ట్ అట్లా కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు సిచ్యువేషన్ తో పాటు వెళ్ళే సాంగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలాగో ఈ వీకెండ్ మనకి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కి మీ సినిమా వస్తుంది శుభం. సో వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్? ఖచ్చితంగా మేము వచ్చి సినిమాని చూడాలి అని అంటే అఫ్ కోర్స్ సమంత గారు ఉన్నారు, అది బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మిగతా ఏంటి హైలైట్స్? ఎవరైనా మేము ఖచ్చితంగా సినిమా చూడాలి అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఆర్ ద హైలైట్స్? అంటే ఒకటైతే మా సినిమా చిన్నపిల్లల నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, ముసలి వాళ్ళ నుంచి, అటెన్షన్ స్పాన్ లేని వాళ్ళ నుంచి అందరికీ కేటర్ చేస్తుంది. కాదండి, పిల్లలు కూడా చూడొచ్చా? ఇంతగా చూడొచ్చు, ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే మీరు ఎట్లయితే ఒకప్పుడు బ్రహ్మానందం గారిది, రాజేంద్ర ప్రసాద్ గారిది, వీళ్ళందరిది వైఫ్స్ కామెడీ సినిమాలు వచ్చేవి. చాలా సంవత్సరాలు అవుతుంది అలాంటి సినిమాలు వచ్చి. అది అండ్ ఆల్సో అనదర్ థింగ్ బీయింగ్ హారర్ సినిమాలు ఈ మధ్య మన దగ్గర తగ్గిపోయినాయి తెలుగులో చాలా. అది అండ్ సమంత గారు బీయింగ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. మీరు Day 1 థియేటర్కి వచ్చి కూర్చుంటే Day 2 నుంచి మీరే వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెడతారు. ఓకే, సో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంతేనా? చాలా. మీరు ట్రైలర్ లో చాలా చూపించారని మీరు అనుకుంటున్నారు, ఇంకా చాలా ఉంటుంది సినిమాలో. సో మెనీ సర్ప్రైజెస్ మీకు, సో మెనీ సర్ప్రైజెస్. అండ్ సినిమా ఫస్ట్ సీన్ ఇంకా రోలింగ్ సీన్ అస్సలు, క్రెడిట్ సీన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ సీన్ ఇంకా లాస్ట్ సీన్ చాలా బాగుండబోతుంది. అవునా? ఓకే. మిడిల్ లో వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మిడిల్ లో వచ్చే కూడా బాగుంటాయి. మొత్తం బాగుంటుంది. మీరు ఫినిష్ చేయరా? మొత్తం బాగుంటుంది, మొత్తం బాగుంటుంది. సమంత ఏమో మొత్తం పోతారు అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ 9th ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఆల్ ద వెరీ బెస్ట్. కూడా కొత్త మొదటి సినిమా కాబట్టి మరోసారి కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద బ్యానర్ లో వర్క్ చేయడం, సమంత గారితో వర్క్ చేయడం మీరందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.